మీరు చాలా చిన్నవి చూసే చాలా పిచ్చెక్కిపోతున్నారు. మీరు చిన్నప్పుడు పిల్లలకి చిన్న కారు ఇస్తాం, వాడు ఏమనుకుంటాడు? కారు 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 అనుకుంటాడు. కానీ మనకు తెలుసు కాదు 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 అని. ఎందుకు? ఆ తర్వాత పెద్ద కారు ఉంది, ఉందా? అంతే కదండి. చిన్న బస్సు ఇస్తాం, ఆడేమనుకుంటాడండి? ఇదే బస్సు అనుకుంటాం. ఇదో కింద వెళ్తాం చూసారా, పెద్ద బస్సు. ఆ తర్వాత అది తెలుస్తుంది పెద్ద బస్సు. అలాగే దేవుడు మీకు ఈ లోకం చాలా చిన్నదిగా చేశాడు. చిన్న లోకం కనుక ఆయనకి, చిన్నది బైబిల్ కనుక ఇది ఆయనకి ఇలాగే కనిపిస్తుంది కదండి. ఆయనకు కనబడని సృష్టమేది లేదు. ఇది చిన్న లోకం అని నీకు తెలియక సెంటున్నర కోసం హత్యలు చేస్తున్నావు నువ్వు. పిచ్చకపోయింది నీకు. ఇక్కడ అరెకరం ఉంటే చాలు, దానికోసం ఏదో పోరాటం. చిన్న ఇంటి కోసం ఎన్నో గొడవలు, కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు. పిల్లరా, స్థలాలే మీకు కావాలని ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు రేట్లు పెరిగిపోయి కనుక స్థలమే నాకు కావాలనుకుంటే, పరలోకంలో దేవుడు మీకు ఇచ్చే స్థలము ఆయన విశ్రాంతి తీసుకునే స్థలమేనట. నా విశ్రాంతి స్థలం ఎంత ఆయన విశ్రాంతి స్థలము అంటే అది సామాన్యమైన స్థలము కాదు. ఆ స్థలం కావాలా? ఈ పీట కావాలా? పీట అవసరం లేదు ప్రభు, మొక్కిచ్చినా చాలు. చూసారా ఈరోజు చెక్కుపోతున్న స్థలం పిచ్చి బాబోయ్. నీకు చివరికి మిగిలేది 6 పొడవు 3 వెడల్పు. ఇది నీ సైజు. లాస్ట్ నీకు దక్కే స్థలం అది. ఒకవేళ కాల్చేశారనుకో, నీకు అది కూడా ఉంది. అర్థమైందా? ఏమీ సంపాదించుకోకుండా ఏదో ఉందనుకుంటున్నావు కదా. పరలోకం ఈ లోకం కంటే కొన్ని 100 కోట్ల లోకాలు కలిగిస్తే ఎంత లోకం ఉంటుందో అంత పెద్ద లోకం అది. చిన్న చిన్న ఆశల కొరకు, వీటి కొరకు చూడకండి. మోషే అంటున్నాడు, కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. కలుగబోవు బహుమానం కావాలి. ఐగుప్తు ధనము నాకొద్దు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మాకు కావాలి మరి శ్రేష్టమైన దేశము. ఆ పరలోకం కావాలి. ఆ పరలోకంలో స్థలం కావాలి. ఆ స్థలం ఎంత? ఈ భూమి లాంటి స్థలము కాదది. ఇక్కడ ఉండే లోకము లాంటి లోకము కాదు.